ప్రకాశం బ్యారేజీకి క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో బ్యారేజీ దగ్గర 12 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ 35 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇవాళ రాత్రికి ప్రకాశం బ్యారేజీకి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రకాశం బ్యారేజీకి చెందిన 35 గేట్లు అడుగు మేరకెత్తి దాదాపు ఒక 15,000 క్యూసెక్లు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అలాగే శ్రీశైలం నుంచి భారీగా అంటే దాదాపు 3 లక్షల వరద నీరు పైనుంచి కూడా రావడంతో మొత్తం కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న అధికారుల మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అటు ప్రకాశం బ్యారేజీ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్లో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని లంక గ్రామ వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు మత్స్యకారులను ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎటువంటి విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మొత్తం కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పి అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కృష్ణా జిల్లా కలెక్టర్ సైతం మొత్తం కూడా ఇప్పటికప్పుడు అంటే దిగుకి అంటే ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్లో కూడా లంక గ్రామాలు అటువంటి ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ముంపు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చూస్తే కనుక ఆ లంక గ్రామస్తుల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 3 లక్షల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత వాసులను అయితే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఏదైతే నదీ పరివాహక ప్రాంత మొత్తం అధికారులు మొత్తం కూడా పూర్తిస్థాయిలో మొత్తం కూడా అప్రమత్తం చేశారు. మరో 4 రోజుల పాటు ఈ ఫ్లోస్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్లు విడుదల చేశారు. అది దాదాపు 24 గంటలు దాటిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే పులిచింతల నుంచి దాదాపు 40,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీ చేరుకుందో ఆ నీటిని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ మిగిలిన నీటి మొత్తాన్ని కూడా ఆ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్గా 12 అడుగుల లెవెల్ మెయింటైన్ చేస్తూ మిగిలిన ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కాలువలు కూడా అటు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కాలువలకు కూడా పుష్కలంగా నీరైతే విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో పూర్ణ ఈబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రకాశం బ్యారేజీ నుంచి.